హాయ్ అందరికీ ఫ్రెండ్స్. రేపు కార్తీక పున్నం సందర్భంగా మేము ఇప్పుడైతే నిజామాబాద్ వెళ్ళి షాపింగ్ చేసేసి వచ్చినాం. అంటే పూజా సామాగ్రి తీసుకొని వచ్చినాం. ఏమేమి తెచ్చుకున్నామంటే ఈ చెరుకు చెట్లు, ఇవి మనం పందిరి కడతాం కదా, పందిరికి 4 సైడ్లు పెట్టడానికి. అన్నిటికంటే ముఖ్యం మనం తులసి కోటలో ఉసిరి కొమ్మలు పెట్టి చేస్తాం కదా. ఇది ఒక్కటి 50 రూపీస్ ఇచ్చిండ్రు. అయితే దీంట్లో ఎక్కువ ఆకులు లేవని చెప్తే ఇంకొకటి ఇచ్చింది ఫ్రెండ్స్. అయితే మెయిన్ మనము వత్తలు కాల్చుకుంటాం కదా పున్నమి రోజు, అంటే రేపే. సంవత్సరం మొత్తం దీపం ముట్టియకున్నా కానీ ఈరోజు స్పెషల్గా 365 రోజులు 365 వత్తులు ముట్టిస్తాం కదా. నేనేం చేస్తా అంటే 365 రోజులు వత్తులు ప్లస్ మోహినికి 100, కృష్ణుడికి 100, అంటే 365 ప్లస్ 100 ప్లస్ 100 ముట్టిస్తాను అనమాట. ఈ కట్టలో వచ్చేసి 1000 వత్తులు ఉంటాయి. ఇది 50 రూపాయలకి ఇచ్చారు. ఇంకా నెయ్యి, ఇది ప్యాకెట్ 50 రూపాయలు. ఇంకా ఉసిరికాయలు, దీపాలు, ఉసిరికాయ దీపం ముట్టిస్తాం కదా రేపు. 5 ముట్టియచ్చు, 11 ముట్టియచ్చు. నేనైతే 5 ముట్టిస్తా. బియ్యంలో ఉసిరికాయలు పెట్టి దీపం ముట్టిస్తా. ఇది 30 రూపాయల కాకులు ఇచ్చిండ్రు. ఇంకా సుగంధి, ఈ పువ్వత్తులు పెట్టి ముట్టిస్తారు కదా, పువ్వత్తులు. ఇంకా అరటి పండ్లు, ఆకులు, మెయిన్ కృష్ణుడికి ఇష్టమైన జామకాయలు, ఫ్రూట్స్ అన్నీ. ఇక బంతి, చామంతి, బంతి పూలు అంటే 100 కిలో ఇచ్చిండ్రు. ఇక సీజన్ నడుస్తుంది కాబట్టి అట్లనే ఇస్తారు. నాకు అన్నీ అవసరం లేదు కాబట్టి ఈ పువ్వులు అయితే తెచ్చేసుకున్నా. ఇక మేము ఎప్పుడు ఇంట్లో వాడేది ఈ హరే కృష్ణ వాళ్ళది అగరబత్తులు, ఎప్పుడు ఇవే వాడతాం. ఇవి తెచ్చేసుకున్నాము. ఇక చుట్టుకులకి ఈ డ్రాగన్ ఫ్రూట్, మా ఫేవరెట్ డ్రాగన్ ఫ్రూట్ అన్నమాట. ఇక మా ఆయన నా కోసం ఇష్టంగా తల్లో పెట్టుకోవడానికి పూలు కొనిచ్చాడు. ఇవి కూడా మూరెడు 100, కాకపోతే ఒక దగ్గర 50 ఇస్తే అక్కడ తీసుకున్నా. ఎందుకు ధైర్యం కాలేదు 100 రూపాయలు పెట్టడానికి ఫ్రెండ్స్. మీరు కార్తీక పుణ్యం ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? నేను రేపు పూజ సింపుల్గానే చేస్తాను ఫ్రెండ్స్. నా పూజ వీడియో కావాలంటే సబ్స్క్రైబ్. లవ్ వన్. హ్యాపీ కార్తీక పున్నమి. మీరు నాకు అప్పుడు బ్యాంక్ ఉన్నారా?